పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీకే నారాధనా నీకే మా స్తుతి ప్రార్థనా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభును కర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. ఎం జోసఫ్ రెడ్డి కుటుంబంను దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మేరీ మౌనిషాపై దేవుని దీవెనలు, దేవుని కృపలో నడిపించాలని, ఎల్లప్పుడూ దేవుని సహాయం లభించినట్లుగా మరియమాత పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ దినము జన్మదినం కొనియాడుతున్న మేరీ మౌనిషా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, యవ్వన వయసులో మన నేత్రాశ్రమం చెందినటువంటి హైదరాబాద్ అతిమేత్రానికి చెందినటువంటి ఫాదర్ గారు, ఫాదర్ బందనాదం శౌరి ప్రభాకర్ గారు నిన్నటి రోజు ప్రభు పాదం చేరారు. ఈరోజు భూస్థాపన అంతిమ కార్యక్రమాలన్నీ జరిగినటువంటి రోజు. మరి ముఖ్యంగా ఫాదర్ గారి ఆత్మను దేవుడు గైకొని ఆత్మశాంతిని దయచేయమనియు, మరొకసారి మన కోసం విజ్ఞాపన ప్రార్థన వ్యక్తిగా అక్కడ ఉండేటట్టు ప్రభు దీవించమనియు, ఆ గొప్ప కుమారుని కోల్పోయినటువంటి మేత్రాసన గురువులందరికీ సంతాపమును తెలియచేస్తూ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు బాధను దేవుడు తొలగించి వారిని ఓదార్చి దీవించమనియు, అలాగే ఎల్బీ నగర్ ప్యారిష్ చెందినటువంటి బిడ్డలందరి యొక్క ప్యారిష్ ప్రిస్ట్గా ఫాదర్ గారు పనిచేస్తున్నారు. ఆ ప్యారిష్ చెందినటువంటి ప్రతి ఒక్కరికి నా సంతాపం తెలియచేస్తూ, ప్రత్యేకంగా ఈ దినం ఫాదర్ గారి ఆత్మను దేవుడు గైకొని దీవించమని ప్రభుని ప్రార్థించుకుందాం. వీరి ఉద్దేశములతో రాబోయే తెలుగు వడకం, మరి ముఖ్యంగా రేపటి దినం సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి కుటుంబ ఆశీర్వాద పండుగ హోలీ ఫ్యామిలీ చర్చ్ ఆ గ్రౌండ్లో జరుగుతుండగా తిరుమలగిరిలో దీవించమని, తర్వాత రాబోయే స్వస్థత మహాసభ కోసం ప్రార్థించండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృపా విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక చెప్పము, పరలోక మందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినారాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌండ్య పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.
మన ప్రభు నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మక పాత్రుడు. 1 తెస్సలోని 5:30-24 పలుకుచున్నది, నిన్ను పిలచిన దేవుడు నమ్మదగిన దేవుడు. The Lord's word says in 1 Thessalonians 5:24, the one who called you is a faithful God and he will do it. ఆ ప్రభు ఒకవేళ మనం నీటి మీద నడిచి వెళ్ళే పరిస్థితిలో, నీటి గుండా నడిచేటప్పుడు కూడా ఆయన తోడుగా నడిపిస్తాడంట. మునిగిపోకుండా, అగ్ని లాంటి పరీక్షలు కలిగిన కాలిపోకుండా కాపాడుతాడని యెషయా 43:2 పలుకుచున్నది. ఐసయా 43:2, even if we walk through the water we will not sink, even if we walk through the fire it will not burn us. ఒకవేళ మీ ఇంటిలో అలాంటి పరిస్థితులు ఉంటే దేవుడు తప్పించి, రక్షించి, దీవించి అద్భుతం ఈ పాట ద్వారా చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా, నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. నీటిలో నడచినను నీవు మునిగి పోలేవులే, నీటిలో నడచినను నీవు మునిగి పోలేవులే, అగ్నిలో నడచినను నీవు కాలి పోలేవులే, అగ్నిలో నడచినను నీవు కాలి పోలేవులే అని చెప్పిన వాగ్దానమే నాలో నెరవేర్చుము నా తండ్రి, నాలో నెరవేర్చుము అని చెప్పిన వాగ్దానమే నాలో నెరవేర్చుము నా తండ్రి, నాలో నెరవేర్చుము. నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను
మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ కుమారుడు మానవుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తమును పాపములను దైవోక్తమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. స్త్రీ తన పసిగందును మర్చిపోవునా, తన ప్రేమన పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మర్చినను నేను మాత్రం నిన్ను మరువను. యెషయా 49:15, ఐసయా 49:15. Can a mother forget her little child? Even if that happens, I will not forget you. తల్లి మరచిన మరువని దేవునికి బంగారు భవిష్యత్తును మనకు నిర్ణయించి పెట్టాడని ఇర్మియా 29:11 పలికిన దేవునికి ఈ పాటను పాడబోతున్నాం. We are going to offer this wonderful decade for the one who said, even if your mother forgets you, I will not forget you. I have planned for you golden future. ఇది ఒక ప్రవచన రూపంగా మనం పాడి స్తుతించి ఆరాధిద్దాం. తల్లి నిన్ను మరచినను నేను నిన్ను మరువనులే. తల్లి నిన్ను మరచినను నేను నిన్ను మరువనులే. నేను నీకు బంగారు భవిష్యత్తు ఏర్పరచితినంటివే. నేను నీకు బంగార భవిష్యత్తు ఏర్పరిచితినంటివే. నీ ఒసగిన వాగ్దానమే నాలో నెరవేర్చుము నా తండ్రి, నాలో నెరవేర్చుము. నీ ఒసగిన వాగ్దానమే నాలో నెరవేర్చుము నా తండ్రి, నాలో నెరవేర్చుము. నీకే మా ఆరాధనా. తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుని వైపు మన పాలన అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుని దేవనాథుడైన యేసుక్రీస్తుని దివ్య శరీర రక్తములను ఆత్మలను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు ఒక ఇంటిని సందర్శించి వాళ్ళు ఒక చిన్న ఇల్లు, గవర్నమెంట్ ఇల్లు
ప్రభు ప్రసాదించాడు. కావున అది ప్రవచన రూపంలో ఒక సంవత్సరం ముందు మీకు తెలుసు. దేవుడు ఈ వారం గవర్నమెంట్ ద్వారా ఒక పేపర్ మీకు ఇస్తాడు, అది మీ అనుకూలంగాని దాన్ని దీవించడానికి వెళ్ళాం. అలా బ్రాసింగ్ ఇచ్చిన వెంటనే ఫాదర్ సిజో గారు నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఫాదర్ ఒక గొప్ప అద్భుతం అని చెప్పారు. నేను ఏంటి అద్భుతం చూస్తే ఒక చిన్న బాలుడు పడుకొని ఉన్నాడు అక్కడ. అప్పుడు ఫాదర్ గారు చెప్తున్నారు, ఈ బాబు మరి బ్రతకడు అని చెప్పి కడుపులో ఉన్న బిడ్డ గురించి డాక్టర్ చెప్పారు. కానీ మీరు అప్పుడే 3 గంటల ప్రార్థనలో ప్రవచన రూపంలో ఇలా డాక్టర్ చెప్తున్నారు, వెళ్ళు ధైర్యంగా అని చెప్పారు. ఇదిగో ఫాదర్ మంచి బాబు పడుకొని ఉన్నాడు అని చెప్పి చూపించాను. తర్వాత కుమార్ని ఎత్తుకొని నేను చెప్పాను, నీ అభిషేకంతో ఆశీర్వాదంతో అద్భుతంగా పుట్టావు, అద్భుతంగానే ఉండాలని చెప్పాను. దానికి ముందు ఆ తల్లి ఏడ్చుకుంటూ ఆ సాక్ష్యం చెప్పింది. దేవుడు అలాంటి గొప్ప కార్యములు ఈ 3 గంటల ప్రార్థన ద్వారా చేసుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎస్, జస్ట్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ హౌ డాక్టర్ టోల్డ్ అబౌట్ అ చైల్డ్ ఇన్ ద womb that child will not survive. At the same time when that mother is going to the hospital, I seem to have said at 3 o'clock, don't worry, nothing will happen. Doctor will say like that, but God will give a good child. Yesterday I saw that beautiful child along with Father Sijo in a housewarming ceremony. That's what God does at 3 o'clock. అదే దేవుడు వ్యాధులు బాధలతో ఉన్నవారిని స్వస్థపరచే దేవుడు, అప్పులతో ఉన్నవారిని ఆదుకొని దేవుడు, కరుణ జాలి దయా నాపై తుంచుము అని పాడబోతున్న మార్కు 1:40 ప్రకారం. The same God will show us the same mercy and compassion and heal us, perform miracles and remove every bondage for us. నమ్మండి, పాడండి, మీకు ఇంటిలో ఈరోజు అద్భుతం జరుగునుగాక. ఆమేన్. వ్యాధులలో ఉన్న నన్ను నీవు స్వస్థపరతువులే, వ్యాధులతో ఉన్న నన్ను నీవు స్వస్థపరతువులే, అప్పులతో ఉన్న నన్ను నీవు ఆదుకొందువులే, అప్పులతో నేనున్న నన్ను నీవు ఆదుకొందువులే, నీదు కరుణా జాలి దయా నాపై సదా ఉంచుము, నా తండ్రి నాపై సదా ఉంచుము. నీదు కరుణ జాలి దయా నాపై సదా ఉంచుము, నా తండ్రి నాపై సదా ఉంచుము. అద్భుతాలు చేసే దేవా నీకే ఆరాధనా. మీ ఇంటిలో ఏ అద్భుతం జరగాలో దానికోసం గుర్తులో నమ్మకంతో ప్రార్థించండి. త్వరలోనే సాక్ష్యం చెప్పండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ మీ దివ్య కుమారును మా నాథుడైన యేసుక్రీస్తుని యొక్క దివ్య శరీరము రక్తమును ఆత్మను దైవత్వమును మా పాపముల పాపార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అన్ని పరిస్థితులు ఆదుకుంటున్న సంరక్షణనిచ్చే ప్రార్థన ఈ ప్రార్థన దివ్య కారుణ్యమునకు సమర్పణ. ద కాన్సక్రేషన్ టు ద డివైన్ మర్సీ జీసస్ ఇస్ ఫర్ ప్రొటెక్షన్. అందరూ కలిసి ప్రార్థిస్తాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును వడకాలకు రాబోతున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా మగారా ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. 119వ కీర్తన 50వ వచనంలో నీ వాగ్దానం నాకు జీవము ఒసగెను కనుక నా బాధలలో కూడా నేను ఓదార్పును పొందితిని. నీ వాక్యమే నన్ను బ్రతికించునని ఎందుకే పాడుతుంటారు. Psalm 119:50 says, Lord, even in the moment of my sorrow, your word brings me comfort. 91వ కీర్తన 12లో నీ కాలు రాతికి తగిలి నవ్వకుండానట్లు వారు అంటే దూతలు తమ చేతుల్లో ఎత్తి పట్టుకొందురు. Your feet will not stumble, you will not dash against a stone, angels will protect you. Psalm 91:12. ఈ రోజులలో ఈ వాక్యం ఎంతగానో మనకు అవసరం. అనేక యాక్సిడెంట్లు విపత్తులు జరుగుతుండగా దేవుడి వాక్యానుసారం మనందరినీ భద్రతలో ఉంచునుగాక. భక్తితో పాడుదాం. దుఃఖములో ఉన్న నాకు ఓదార్పుని వాక్యములే. దుఃఖములో ఉన్న నాకు ఓదార్పుని వాక్యములే. చీకటిలోనే నడచినను నా పాదం తొట్టిల్లనీయవులే. చీకటిలో నడచినను నా పాదం తొట్టిల్లనీయవులే. చేయి పట్టుకొని వెలుగులోకి నన్ను నడుపుమయ్యా నా తండ్రి, వెలుగునందు నడుపుమయ్యా. నా చెయ్యి పట్టుకొని వెలుగులోకి
నన్ను నడుపుమయ్యా నా తండ్రి, వెలుగులందు నడుపుమయ్యా. అందుకే నీకే ఆరాధన. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ మీ దివ్య కుమారును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మలను దైవభక్తమును మా పాపముల పరిహారార్థమును సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, తిరుమలగిరిలో హోలీ ఫ్యామిలీ చర్చ్ ఆ పెద్ద గ్రౌండ్లో రేపు ఎల్లుండి మరునాడు 3 రోజులు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూటములు జరుగుతున్నాయి. ఆ రోజు వచ్చేవారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాత్రిపూట తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆకలితో వెళ్ళకుండా. ప్లీజ్ నోట్, tomorrow, day after tomorrow and next day, Friday, Saturday, Sunday, we have a family festival and the prayer arranged by Archdiocese of Hyderabad and charismatic team of Hyderabad along with the Holy Family Church Tirumalagiri. ఈ ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందండి. ఈవెన్ ద మీల్స్ ఈస్ అరేంజ్డ్ ఫర్ దోస్ హు ఆర్ కమింగ్. దట్స్ వాట్ ఫాదర్ టోల్డ్ మీ టు అనౌన్స్. సో ప్లీజ్ నోట్, రేపటి దినం మనం ఈ బృందం ఇక్కడి నుంచి వస్తాం. మరునాడు అరుళ్ రాజని ఫాదర్ గారు తమిళనాడు నుంచి, తర్వాత ఫాదర్ ఈ 3 ఫాదర్స్తో పాటు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడు నేను ఎట్టి అపాయమునకు జంగను, ప్రభువు నీవు నాకు తోడుగా ఉండువు, నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచు ఉండును. కీర్తన 23:4, Psalm 23:4, even if you walk through the darkness, you shall not be afraid, my staff will lead you. యోహాను 10:11, మంచి కాపరిని దేవుడు ప్రాణమిచ్చి మనందరినీ దీవిస్తాడు. ముందుగానే చెప్పినట్టు రేపు ఈ బృందం ఇక్కడి నుంచి మరునాడు ఫాదర్ అరుళ్ రాజ్, తర్వాత ఫాదర్ అగస్టిన్ ముండగాట్ ఫాదర్ గారు ఈ 3 రోజులు ఈ ప్రార్థనలు పాల్గొని దేవుని దీవెనలు పొందండి. అలాగే 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు తెలుగు భాషలో ఈ సంవత్సరం తెలుగులో కూడా ప్రత్యేక స్వస్థత ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. తర్వాత మళ్ళా 28 సాయంత్రం నుంచి జూన్ 1 వరకు స్వస్థత మహాసభ నడిపించుటకు అస్సాం నుంచి గొప్ప దైవజనుడు ఫాదర్ బాబీ గారు మన మధ్యలో ఉంటారు. రండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. ఎవరైతే బుక్ చేయలేదో త్వరపడండి, లేకపోతే లాస్ట్ మినిట్లో తెలుగు వడకానికి స్వస్థత మహాసభకు రూమ్స్ దొరకవు. త్వరపడి బుక్ చేసుకోండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. చివరి గుర్తు పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. కూడి ఒక చెయ్యి కింద పడి ఇరిగిపోయినటువంటి ఒక చేతితో ఒక వ్యక్తి ఉన్నావు. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి, నీ పేరు రిక్త ముక్త, నీ పేరును దేవుడు బట్టి నీకు పరిస్థితిని బట్టి ముక్తి చేసి నిన్ను దీవించబోతున్నాడు.
విపరీతమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతూ శ్రమలు అనుభవిస్తూ వేధిస్తున్న ఒక వ్యక్తికి అద్భుత రీతిగా దేవుడు ఒక చిన్న చికిత్స ద్వారా అద్భుతంగా ఆశీర్వదించి స్వస్థపరచబోతున్నాడు. ఇక వీసా విషయంలో పోరాడుతున్న అనేక మందికి దేవుని యొక్క అనుకూలమైనటువంటి వారం ఇది. పెదవులలో మరి అల్సర్ లాగా వచ్చేసి తినలేకపోతున్న ఒక వ్యక్తిని ప్రభు తాకుతున్నాడు. అందరూ కూడా చివరి గుర్తు కోసం సిద్ధపడి ఆశీర్వాదంతో ముగిస్తాం. కొండలలో లోయలలోనే దారి తప్పి పోయినను, కొండలలో లోయలలోనే దారి తప్పి పోయినను, అగాధపు లోతులలో ననుగాచు మంచి కాపరివే, అగాధపు లోతులలో నన్నుగాచు మంచి కాపరివే, నీ మందలోని గొర్రె పిల్లను నా మంచి యేసయ్యా, నీ గొర్రె పిల్లను నా మంచి కాపరి, నీ మందలోని గొర్రె పిల్లను నా మంచి యేసయ్యా, నీ గొర్రె పిల్లను నా మంచి కాపరి, నజరేయుడా నా యేసయ్యా. చివరి గుర్తు మన బృందంలో ఉన్న బిడ్డలందరూ కలిసి పలుకగా మీ విన్నపాలన్నీ ఈ సమయంలో ఆలకించబడిన భక్తితో ప్రార్థించి ఆశీర్వాదం ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలతో వేచి ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రతి స్వస్థత కూట మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నెక్స్ట్ 3 రోజులుగా ఫ్యామిలీ ఫెస్టివల్కి వస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ జరగబోతున్న తెలుగు వడకానికి బుక్ చేస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసన నడిపించబోయే ఫాదర్ బాబీ గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు వస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం 1500 రోజునకి ప్రోగ్రాం చేరుతుండగా తెరవెనుక పనిచేసిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా మరి పూజా బలి ఉద్దేశముల ద్వారా రోజు ఏడుస్తున్న ప్రజలందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన దేవా, నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నమ్మదగిన దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు నమ్మదగిన దేవుడుగా నడిపించిన దేవుడు రాబోయే దినములలో అద్భుతాలు చేసి మీరు సాక్షులుగా నిలబడినట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, the trustworthy God, the name of the Father, and the Son, and the Holy Spirit come upon you, heal you, deliver you, make miracle. In Jesus' name we pray. Amen.
నజరేయుడా నమ్మక పాత్రుడా నీకే ఆరాధనా, నీకే మా స్తుతి ప్రార్థనా.